ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏమైనా నీ 6 గ్యారెంటీలను అడిగితే కొత్త నాటకం మొదలు పెట్టిండు. ఏ దేవుని మీద ఒట్టు అంటుండు. ఇప్పుడు 15 ఆగస్టుకి చేస్తా, రాముల వారి మీద ఒట్టు, అమ్మవారి మీద ఒట్టు, ఒట్టు మీద ఒట్టు పెడుతుండు. మరి అప్పుడేమో నమ్మబలికివి, మరి నీ శిక్ష ఇయ్యాలనా వద్దా? ఇప్పుడు నువ్వు చేస్తావన్న మళ్ళా గ్యారెంటీ ఏంది బిడ్డ? నువ్వు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పిండో ఒక్కసారి నేను మీకు టీవీలో చూపిస్తా. ఇప్పుడు ఆనాడు 2 లక్షల రుణమాఫీ గురించి డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను కుర్చీలో కూర్చోగానే రుణం మాఫీ చేస్తా అన్నాడు. నమ్మి ఓట్లేస్తే 150 రోజులైనా ఒక్కరికన్నా రుణం మాఫీ అయిందా? మా రైతన్నలు ఎవరికన్నా అయినాదే? ఎవరికన్నా అయినాదే? మరి కుల్లం కుల్లా 2 లక్షలు మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళందరూ కారుకు కేసీఆర్ కయింది. ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అమలయ్యేటట్టు నేను చూస్తా. అక్క చెల్లెలకి ఏం చెప్పిండ్రు? మహాలక్ష్మి రాగానే జీతం పడ్డట్టు 2500 ఇస్తా. పడ్డాయా ఈ ఆడబిడ్డ కన్నా? 2500 పడ్డాయా చెల్లె? 5 నెలలకు వచ్చే, 4 నెలలు నిండి 5వ నెలకు వచ్చే. మరి 2500 నెల నెల ఇస్తే 4 నెలలకు ఎంత రావాలి? 10,000. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు 10,000 రూపాయలు బాకీ పడ్డట్ట పడినట్ట? ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ ఊళ్ళకి వచ్చి ఓటుగిట్టు అడుగుతారే బిడ్డ 10,000 అలా పెట్టుడా, తర్వాతనే ఓటు అడుగుమని కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మహాలక్ష్మి మహాలక్ష్మి అని మహా మోసం చేసిండా లేదా? ఈ మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలనా వద్దా? అట్లనే మా అవ్వ తాతలు కేసీఆర్ ఉండగా ముసలోళ్లకు 200 ఉంటే 2000 చేసిండు. మాట అంటే మాట మీద 2000 చేసిండా లేదా? బీడీలు చేసే అక్క చెల్లెలు గాని, అవ్వ తాతలు గాని, ఒంటరి మహిళలు గాని అందరికి 2000 అంటే బరాబర్ కేసీఆర్ 2000 ఇచ్చిండు. ఈయన ఏమన్నాడు? ఏగా నేను 4000 ఇస్తా, నేను 4000 ఇస్తాను ఊరిచ్చిండు. ఇచ్చిండా? మనమడి కాళ్ళు వస్తుందా? 4000 పడ్డాయా? మరి అబద్ధాలు చెప్పి ఏం చెప్పి డిసెంబర్ 9కే, డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, ఫిబ్రవరి పోయి మార్చి వచ్చే, మార్చి పోయి ఏప్రిల్ వచ్చే, రేపెల్లుండి అయితే మే వస్తుంది. ఇవాళ మే 1వ తారీఖు కూడా వచ్చే, 5 నెలలకు వచ్చే. ఈ పుణ్యాత్ముడు ఏం చెప్పిండు? 4000 ఉరిచ్చి ఉరిచ్చి చెప్పిండు. ఇంకా మనమడొచ్చి కాళ్ళు ఒత్తుతాడు. మరి 4,000 4000 దేవుడెరుగు. మధ్యలో జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టిండు. 1 నెల పెన్షన్ పోయిందా లేదా? మధ్యలో ఈ జనవరిలో 1 నెల ఎగ్గొట్టిండు. 1 నెల ఇయ్యనే లేదు. వెనకటికేదో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ పుణ్యాత్ముడు 4000 ఇస్తాడేమో అంటే ఇచ్చే 2000 కూడా 1 నెల ఎగ్గొట్టిండు. కానీ మన కేసీఆర్ అవ్వ తాతలకు 10వ తారీఖు వరకు నెలకు 2000 ఇచ్చిండు. వీళ్ళు వచ్చినాక ఏమైంది? ఇప్పుడు పాపం ముసలోళ్ళు ఎండల పోస్ట్ ఆఫీస్ కు నడుచుకుంటూ పోయి పింఛన్ పడ్డదా బిడ్డ అంటే ఏమంటారు? పల్లె పో అని వాళ్ళు అంటారు. తిరగంగా ఎప్పుడో 30 తారీఖు ఇస్తుండ ఇచ్చే 2000 కూడా. ఆ 4000 పోయినాయి, ఇచ్చే 2000 కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి అదే విధంగా తులం బంగారం మా అక్క చెల్లెలకు ఏం చెప్పిండు? కేసీఆర్ ఉండగా ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తా అంటే నేను ఎన్ని చెక్కులు ఇచ్చిన చెల్లె మీ అందరికి? ఇలా 12 మందికి నేను చెక్కులు ఇచ్చినా కడుపు నిండి అన్నం పెట్టి తోలే మీ అందరికి. ఇంటికి వస్తే చెక్కు చేతిలో పెట్టి అన్నం పెట్టి జాగ్రత్తగా మిమ్మల్ని ఇంటికి తోలినా. ఈ పుణ్యాత్ముడు ఏమన్నాడు? అక్క చెల్లెలంతా కేసీఆర్ దిక్కున్నాడని ఏమన్నా కానీ అబద్ధం ఆడిండు. ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఏమన్నా కానీ ఆపద మొక్కులు మొక్కిండు. ఇక నేను తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన గడి ఏందో గాని 50,000కు ఉన్న తులం 75,000 రూపాయలు అయింది 4 నెలల్లో. 25,000 పెరిగింది. వీడు తులమిచ్చుడు ఏడ్చిపెట్టి గాని ధర మాత్రం కొండనెక్కించిండు. ఈ 5 నెలల్లో తెలంగాణలో 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. బిడ్డ రేవంత్ రెడ్డి ఈ 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డవరా నాయన నువ్వు? 1,00,000 తులాలు ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఓటు అడగాలి. యాన్న 2,500లకు వడ్లు కొంటున్నారా? ఇవాళ 2,200 కూడా కొంటలేరు. అది కళ్ళాలల్లో 10 రోజులు ఆ వడ్లు పోసి. వెనకట కేసీఆర్ ఉండగా తడిసిన వానబడ్డ 4 వద్దులలో వడ్లు లావట్యం.
బ్యాంకులలో 2 రోజులలో పైసలు వేసినాం మీ అకౌంట్లల్లో 17 రోజులైనా ఇవాళ కల్లాల పొన్న పాపం రైతులు కావలు కాస్తే కూడా వడ్లు కొనే దిక్కు లేదు. ఈయననేమో 2500 కొంటా అని గొప్ప మాటలు చెప్పి ఇవాళ మోసం చేసింది కాదా ఈ కాంగ్రెస్ పార్టీ? రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, పడ్డాయా? జర చూపిరా బిడ్డ. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందరనే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఏమన్నాడు చెల్లె? 15,000 అన్నాడు. మా ఘోరం ఏంటంటే కరోనా కష్టకాలంలో ఆమ్దాన్ లేకపోతే కూడా కేసీఆర్ టైం మీద 10,000 రైతు బంధు వేసింది. ఇలా 10,000 దిక్కులేదు, 15,000 దిక్కులేదు. ఆ 10,000 అన్న పురాగ పడ్డాయి అందరికీ. ఓ 8 మందికి పడ్డాయి, 8 మందికి ఎగ్గొట్టారు. కల్లాలకు వడ్లు వచ్చినాయి, పెట్టుబడికి మాత్రం సాయం రాలేదు. మరి గందుకే నేనేమన్నా ఈ ఎలక్షన్ ఓట్ల కోసమో సీట్ల కోసమో అధికారం కోసమో కాదు, ఇది తెలంగాణ భవిష్యత్తు.